ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మే 28వ తారీఖు అండి. కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అర్థమవుతుందండి. మూడుసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా రిలాగ్ అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతి నెల దాదాపు 42 లక్షల మందికి పెన్షన్లు అనేవి మంజూరు చేస్తూ వస్తున్నారు. అయితే పోయిన నెల కంటే కాస్త ఈ నెల మనకు 22 తారీఖు నుంచి అయితే పెన్షన్లు అయితే అందిస్తున్నారన్నమాట. కొన్ని జిల్లాలకు ఇచ్చారు, కొన్ని జిల్లాలకు ఇంకా అందలేదన్నమాట. ఏ జిల్లాలకు ఈరోజు ఇవ్వబోతున్నారు, నిన్న ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు అయితే అందించారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సమయం ఇచ్చారు, ఏ తేదీ వరకు మనం తీసుకోవాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి పథకాలకు సంబంధించి. ఇప్పటికే జనవరి 26 తారీఖున ప్రభుత్వం 4 పథకాలు అయితే ప్రారంభించింది. అందులో వచ్చేసి ఇందిరా మిల్లు, రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు 6,000 రూపాయలు, కొత్త రేషన్ కార్డులు. సో ఇక రైతు భరోసా అనేది కంటిన్యూ అవుతుంది, ఇందిరా మిల్లు కంటిన్యూ అవుతుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి నెల కూడా కొత్త రేషన్ కార్డులు అయితే అందజేస్తున్నారు. అంటే ఏదైతే ఇంకా కనుక మీరు కొత్త రేషన్ కార్డు రాకపోతే, లేదంటే అప్లికేషన్ చేసుకోకపోతే దగ్గరలోని మీ ఊరిలో ఎవరైతే పంచాయత్ సెక్రటరీ ఉంటారో వారికి తగిన పాత రేషన్ కార్డు సంబంధించిన జిరాక్స్, ఆధార్ కార్డు ఇవన్నీ లేదా మీ సేవల ద్వారా అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. వెరిఫికేషన్ నడుస్తుంది. కొన్ని చోట్ల అయితే ఇప్పటికే కొంతమందికి మనకు ఏప్రిల్ నెలలో కొంతమందికి ఇచ్చారు, ఇప్పుడు మే నెలలో కొంతమందికి అయితే ఇస్తున్నారనమాట. ఆల్రెడీ కొన్ని పేర్లు వచ్చినట్టు కూడా అప్డేట్ అయితే అవుతుంది అనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు ముచ్చడం ఎందుకు వచ్చిందంటే, సో ఇప్పుడు జూను, అదేవిధంగా జూలై, ఆగస్టు ఈ 3 నెలలకు సంబంధించినటువంటి బియ్యం కోట అంటే ప్రభుత్వం ప్రతి నెల రేషన్ బియ్యం 6 కిలోల సన్న బియ్యం అయితే అందిస్తున్నారు కదా. ఇందులో వచ్చేసి ఒక కుటుంబంలో కనుక 5 ఉంటే 5 × 6 కిలోలు, సో 30 కిలోలు. సో లెక్కన వేసుకున్నట్లయితే 3 నెలలు అంటే 90 కిలోలు అయితే అవుతుందన్నమాట. సో బియ్యం 3 నెలల బియ్యం, సన్న బియ్యం ఒకేసారి అయితే పంపిణీ జరుగుతుంది అనమాట. జూన్ 1 తారీఖు నుంచే ప్రభుత్వం సిద్ధంగా ఉంది, అన్ని ఏర్పాట్లు అయితే చేశాయి. రేషన్ డీలర్లకు సంబంధించి 2 సరుకులు అయితే ఇవ్వాలని చూస్తున్నారు. అందులో వచ్చేసి గోధుమ, చక్కెర. సో ఇక అయితే కొన్ని చోట్ల మాత్రం రేషన్ డీలర్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదంటున్నారు గోధుమ, చక్కెర. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు మరి 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నారంటే, ఇప్పుడు వర్షాలు అయితే ఉన్నాయి, కొన్ని చోట్ల రవాణా, అదేవిధంగా నిల్వలకు గిడ్డంగిలో నిల్వలకు సన్న బియ్యం కావచ్చు వాటికి రాకపోకలు ఇబ్బందులు అవుతాయి. కాబట్టి 3 నెలల బియ్యం ఒకేసారి ఇవ్వాలని కేంద్రం నుంచి ఆదేశాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మనకు వచ్చే నెల నుంచి 3 నెలల బియ్యం ఒకసారి అందిస్తారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఇక 1,00,000 రూపాయలు రుణాలున్న వారికి మాఫీ. ఎవరికి మాఫీ అవుతుంది అంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. చేనేత కార్మికులకు 1,00,000 లోపు ఉన్న వారికి రుణమాఫీ అయితే చేయడం జరిగిందనమాట. మరో పథకానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేంటంటే చూసుకున్నట్లయితే ఇందిరా ఇళ్ళు. సో ఇందిరా ఇళ్ళకి సంబంధించి ఇప్పటికే 72,000 ఇండ్ల పట్టాలు మొదటి దశలో ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకు జనవరి 26 తారీఖున. తర్వాత వచ్చేసి ఇందులో 42,000 మంది ఆల్రెడీ బేస్మెంట్ వరకు కంప్లీట్ చేశారు. కొంతమంది అయితే ఒక 1000 మంది అయితే ఆల్రెడీ స్లాబ్ వరకు గృహ ప్రవేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. జూన్ 2 తారీఖున ఏర్పాట్లు ఇంకా సాధ్యమైనంత వరకు తొందరలో కంప్లీట్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2వ విడత సంబంధించి నడుస్తుందన్నమాట. అంటే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అయితే కేటాయిస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా కొన్ని చోట్ల అయితే ఇండ్లు అనేది కేటాయించడం జరిగిందనమాట. ఎవరికి వస్తుంది ఏంటి అనేది గ్రామ పంచాయతీలో ఆల్రెడీ లిస్ట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఏదైతే ఇందిరా ఇళ్ళలో ప్రధానంగా దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు, స్పెషల్ కేటగిరీలు అయితే మహిళలకు అయితే ఇస్తామని చెప్పారు. చాలా మందికి వచ్చాయి, కొంతమందికి రాలేదంటున్నారు లిస్టులో. సో ఇక ఈ నెలకు పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందిస్తారంటే ఈ నెల 22 తారీఖు నుంచి పెన్షన్లు అయితే అందిస్తున్నారు. అది జనగామ, జయశంకర్, జోగులాంబ, గద్వాల జిల్లా. ఈ నెల అంటే 22 తారీఖు నుంచి వచ్చిన వారికి 25 తారీఖు కంప్లీట్ చేసుకోవాలన్నమాట. సో వారికి ఎందుకంటే ఈ రోజు లాస్ట్ డేటు. కొన్ని జిల్లాలకు సంబంధించి 24, 25, కొన్ని జిల్లాలకు సంబంధించి 27, 28 ఇప్పుడు ఇట్లా ఇస్తున్నారనమాట. కాబట్టి వచ్చే నెల 10 తారీఖు లోపు కొంతమంది తీసుకొని వారు వెనక ముందున్నా కూడా తప్పనిసరిగా పెన్షన్లు అయితే అందిస్తారనమాట. కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొరంభీం, ఆసిఫాబాద్, మధుచల్, మల్కాజ్గిరి, మెదక్, అదేవిధంగా ములుగు, నారాయణపేట, నల్గొండ, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, ఇక సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాలకైతే, యాదాద్రి, భువనగిరి జిల్లాలకైతే అందిస్తున్నారనమాట. అంటే ఈ లిస్టులో
లేని జిల్లాలో కూడా కొంతమందికి అప్డేట్ అయిన వెంటనే అందుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 80% మేర పెన్షన్ అనేది కంప్లీట్ చేశారట. కొంతమందికి ఇంకా తీసుకోలేదు. కొన్ని జిల్లాల్లో ఇప్పుడే ప్రారంభమవుతున్నాయట. పోస్ట్ ఆఫీస్లో అందిస్తున్నారు. కొంతమంది ఏమో బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి. 2016 రూపాయలు, 4016 రూపాయలు. అయితే కొంతమంది పెన్షన్దారులు అంటున్నారు మాకు 16 రూపాయలు అయితే ఇవ్వడం లేదు, 4 రూపాయలు చిల్లర తీసుకోమంటే తప్పనిసరిగా అధికారులను అడిగి తీసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సెర్ఫ్ అధికారులు ఫిర్యాదు చేయాలని కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో తప్పనిసరిగా మీరు తీసుకుంటే ఆసరా పెన్షన్లు ఇస్తాను, తీసుకోకపోతున్నాం అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ నెల కొత్త పెన్షన్లు అనేది ఇవ్వలేదు, పాత పెన్షన్లు ఇస్తున్నారు. ఇక వచ్చే నెలకు సంబంధించి కొన్ని కీలక మార్పులు అయితే ఉండబోతున్నాయి. జూన్ నెల అది ఎలా అంటే, సో ప్రభుత్వం అవ్వాతాతలకు వేలిముద్రలు పడక పంచాయత్ సెక్రటరీ మంచానికి పరిమితం అయ్యారు. డైరెక్ట్గా వారి సంతకంతోనే డైరెక్ట్ పెన్షన్ డబ్బులు ఇంటికి వచ్చాయి, లేదంటే డబ్బులు అయితే అందిస్తారు. కాబట్టి వారి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది పోస్ట్ ఆఫీస్లో సర్వర్లు బిజీగా ఉండడం వల్ల లేట్ అవుతున్నాయి. కొంతమంది దీన్ని చెక్ పెట్టే విషయంలో ప్రభుత్వం 3 నెలల పెన్షన్లు ఎవరైతే తీసుకోకుండా వలసలు వెళ్ళి వేరే ప్రాంతాల్లో ఉంటున్నారో వారికి సెర్ఫ్ అధికారులు త్వరలోనే ఒక వెబ్సైట్ ద్వారా ఆన్ చేసి దానిలో అప్లికేషన్ తీసుకొని ఇప్పుడు ఎవరికైతే పెన్షన్లు 2,50,000 పెన్షన్లు పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుందన్నమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల నుంచి ఈ మార్పులు అయితే ఉండబోతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకు జూన్ 2 తారీఖున కొన్ని పథకాలు అయితే ప్రారంభించబోతున్నారు. అది ఏంటి ఎలా చూద్దామండి. ఇందులో వచ్చేసి రాజీవ్ వికాస్ అనే పథకానికి అంటే 50,000 నుంచి 4 లక్షల వరకు స్కీమ్ ఉంది కదా. ఇందులో చాలామంది రికార్డ్ చేసుకున్నారు. లిస్ట్ అనేది ఎంతమంది అర్హులు ఏంటని చెప్తారు. దాంతోపాటు ప్రభుత్వం ఆల్రెడీ డేట్స్ కూడా అనౌన్స్మెంట్ చేశారు. ఏ తారీఖున డబ్బులు పడతాయి, ఎలా శిక్షణ ఉంటుంది, దాని గ్రౌండింగ్ ఎలా ఉంటుంది, మొత్తం 2 విడతల డబ్బులు ఎలా పడతాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. జూన్ నెలలో ఈ కంప్లీట్ అవుతుందన్నమాట. ఇందుకు సంబంధించి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ఇక కేంద్రంలో ఏదైతే ప్రవేశపెట్టారో మనకు యూనిక్ ఐడెంటిటీ అంటే 11 అంకెలతో కూడినటువంటి గుర్తింపు కార్డు ఇస్తారు రైతులు. ఇందులో వచ్చేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కూడా ఉంటారు కాబట్టి వారికి ఉపయోగపడుతుంది ఈ మ్యాటర్ అంతా. సో ఇక్కడ ఏంటంటే ప్రతి గ్రామానికి గ్రామ పంచాయతీలో డబ్బు సాటింపించే లేదంటే వ్యవసాయాధికారిని అయినా నేరుగా మనం కలవచ్చు. ఒకవేళ అంటే అందులో వచ్చేసి డాక్యుమెంట్లు అయితే అడుగుతున్నారు. ఇలాంటిదంటే ఆధార్ కార్డు, దాంతోపాటు పట్టా పాస్ పుస్తకం జిరాక్స్, మీ మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. 1, 2 మొత్తం 3 అయితే ఇవ్వాలి. బ్యాంక్ అకౌంట్ ఏం అడగడం లేదు. దానికి అంటే మెసేజ్ అయితే వస్తుందన్నమాట. ఇందులో వచ్చేసి వారు అడుగుతున్న క్వశ్చన్ లేదంటే మీరు ఎంత భూమి ఉన్నది, అదేవిధంగా ఏం పంట వేస్తున్నారు, ఎలాంటి పంటలు, మీ నేల రకం ఏంటి అనేది ప్రశ్నలు అయితే అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి మోదీ పైసలు, కేంద్రం నుంచి వచ్చేటువంటి ఫసల్ బీమా ఇవన్నీ కూడా వర్తించాలంటే ఈ పథకానికి సంబంధించి తప్పనిసరిగా అర్హులు అయితే త్వరలోనే ఏదైనా కేంద్రం నుంచి రావాలంటే తప్పనిసరిగా ఇది కంపల్సరీ అయితే చేస్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఆసరా పెన్షన్లకు సంబంధించి 14,800 కోట్లు కేటాయించడం జరిగింది కదా. సో ఇక తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే త్వరలోనే మనకు జూన్లో మనకు కొన్ని పథకాలతో పాటు ఈ పథకాన్ని కూడా స్టార్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ప్రభుత్వమే ముందడుగు చర్యలు అయితే తీసుకుంటుంది. ఇప్పటికే వివిధ పథకాలకు పోను మిగిలిన ఏదైతే ఆసరా పెన్షన్లు ప్రతి నెల కూడా అందిస్తున్నవైనా కనిపిస్తుంది. కానీ చాలామంది అడుగుతున్నారు 1 తారీఖు నుంచి మాకు 10 తారీఖు లోపు పెన్షన్లు అయితే అందించాలంటున్నారు. ఇది ప్రస్తుతం చాలామంది పెన్షన్ తీసుకున్నారండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ రకంగా వీడియో రూపంలో చెప్తానండి. తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.